సీఎం రేవంత్ రెడ్డిపై అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఫైర్ అయ్యారు. రేవంత్ ఆదేశాలతోనే బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలపై భౌతిక దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా సీఎం ప్రవర్తించడం సరికాదన్నారు. ప్రభుత్వ ఒత్తిడితోనే పోలీసులు అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అచ్చంపేటకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కావాలని దాడులు చేయాలని భౌతిక దాడులతో పాటు ఎన్నికల బహిరంగ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారు బొందబెట్టాలి చంపాలి అని వారు ఇచ్చినటువంటి పిలుపును ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా కావాలని మాకు ముఖ్యమంత్రి గారు ఉన్నారనే ఒక అహంకారంతోన ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే పద్ధతిలో నేను నా సతీమణి ఒక దైవ కార్యక్రమానికి లింగాల మండలం అంబటిపల్లిలో గుడి ప్రారంభోత్సవ కార్యక్రమానికి విగ్రహ ప్రతిష్టాప కార్యక్రమానికి వెళ్తున్నటువంటి సందర్భంలో ముఖ్యంగా ధైర్యాన్ని ఇవ్వాల్సిన నన్నే దాడి చేసి కుంగదీసినట్టయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయొచ్చు అనే ఒక కుట్ర పన్నుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది.